సో చాలా మంది చూస్తున్నారు బండి సంజయ్ ఫేట్ ఏంటని. అసెంబ్లీలో ఆయన ఓడిపోయారు, బట్ పార్లమెంట్లో లాస్ట్ టైం కూడా అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో బీజేపీ క్యాండిడేట్లో హైయెస్ట్ మెజార్టీ బండి సంజయ్కి వచ్చింది. అంటే భరత్, కరీంనగర్ లో భారీగా పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. మరి ఏంటి ఈ జరిగిన పోలింగ్ అనేది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది? ఎస్, పోలింగ్ రూరల్ ఏరియాస్ లో ఓవరాల్ గా చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ సాయంత్రం 5 గంటలకే పార్లమెంట్లో 61% అంటే నాకు తెలిసి 70% టచ్ కావచ్చు ఓవరాల్ గా పోలింగ్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు 70% అంటే మంచి పోలింగ్. ఎందుకంటే 74-75% అసెంబ్లీకి పోల్ అయినప్పుడు పార్లమెంట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మొబిలైజ్ చేయాలని ఉండదు. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే రోజు పోలింగ్ పెట్టారు. సో ఆంధ్ర ఇక్కడ ఓట్లు అక్కడ ఓట్లు ఇద్దరు ఉన్న వాళ్ళు చాలా మంది, దాదాపు 25-30 లక్షల మంది అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే 61% పోలింగ్ అంటే సాయంత్రం 5 గంటలకు మంచి పోలింగ్ పర్సంటేజే. ఒకసారి మనం గోపికి వెళ్దాం. గోపి, కరీంనగర్ సంబంధించి ఏంటి మీ అంచనా ఏంటి? కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి గోపి, కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి మీ అంచనా ఏంటి? బండి సంజయ్ క్లియర్ గానే ఉన్నారా? బండి సంజయ్ కి సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుందా, వినోద్ కుమార్ ఉంటారా, ఎవరుంటారు? భరత్, ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం పోలింగ్ శాతం అనేది ప్రచండంగా ప్రారంభమైంది. దాదాపు పూర్తి స్థాయిలో గత పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి కూడా సేమ్ పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 70% పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా మనకు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు బండి సంజయ్ తో పాటు ఇటు బీజేపీ అభ్యర్థిగా ఉన్న బండి సంజయ్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా వెల్చాల రాజేంద్రరావు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు 3-4 ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ గత ఎన్నికల్లో మాత్రం 89,000 ఓట్ల మెజార్టీతో ఇటు బండి సంజయ్ గెలుపొందారు. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్య పోటాపోటీగా నడుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. భరత్, ఓకే, అంటే బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ క్లియర్ గా చెప్పలేమా? బండి సంజయ్ గన్షాట్ గా గెలుస్తాడని బీజేపీ క్యాడర్ అంటున్నారు. అటువంటి సిచ్యుయేషన్ లేదా? బండి సంజయ్ దాదాపు ఎడ్జ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 7 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఇటు 2 రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలో బండి సంజయ్ ఆధిక్యం కొనసాగించే దిశగా కొనసాగుతున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. దాదాపు పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో మాత్రం కరీంనగర్ సీటు మాత్రం బండి సంజయ్ గెలిచే అవకాశం దాదాపు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అసెంబ్లీ సెగ్మెంట్ గా వస్తాను గోపి. అసెంబ్లీ సెగ్మెంట్లలో సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? బండి సంజయ్ కా, వినోద్ కుమార్ కా? భరత్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా వ్యాప్తంగా జిల్లా ఉంది, సిరిసిల్ల అసెంబ్లీ చెప్పండి. ఎందుకంటే జిల్లా అంటే మళ్ళీ ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కొంత వస్తుంది, చొప్పదండి కొంత వస్తుంది, అట్లా కాదు. అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా వద్దాం. సిరిసిల్ల అసెంబ్లీలో లాస్ట్ టైం సిరిసిల్ల అసెంబ్లీ చెప్తాను ఒక నిమిషం. సిరిసిల్ల అసెంబ్లీలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 88,000 మెజారిటీ కేటీఆర్ కు వచ్చింది. కానీ పార్లమెంట్ కు వచ్చేసరికి 5,000 మెజారిటీ మాత్రమే బీఆర్ఎస్ క్యాండిడేట్ కు వచ్చింది. 83,000 మైనస్ అయిపోయారు. ఈసారి సిరిసిల్లో కేటీఆర్ మెజార్టీ 29,000కు తగ్గింది. సో 88,000 నుంచి 5,000కు పడిపోయింది. బండి సంజయ్ ఆల్మోస్ట్ అక్కడ కేటీఆర్ మీద మెజార్టీ కొట్టారు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లో. సో ఈసారి సిరిసిల్ల అసెంబ్లీలో బండి సంజయ్కి మెజార్టీ వస్తుందా, లేదా కేటీఆర్ వినోద్ కుమార్ కు మెజార్టీ సాధిస్తారా? ఎస్ భరత్, అయితే మన రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు మెజార్టీ తగ్గినప్పటికీ కూడా కేటీఆర్ గెలుపొందారు. అయితే ఇదే గత ఎన్నికల్లో చూసుకుంటే బండి సంజయ్ మెజార్టీ ఆధిక్యం కొనసాగించినప్పటికీ కూడా ఈసారి మాత్రం కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకొని కూడా అక్కడ లోకల్ లీడర్స్ తో కూడా ఉండి ఇటు దాదాపు ఇటు వినోద్ కుమార్ కు మెజార్టీ వచ్చే దిశగా కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాదాపు సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం ఇటు బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్య ఉన్న పోటీలో మాత్రం వినోద్ కుమార్ కు ఆధిక్యం వచ్చే అవకాశం మళ్ళీ లీడింగ్ తీసుకొస్తున్నారు. ఎంత లాస్ట్ టైం 5,000 వచ్చింది, సార్ 5,000 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా?
భరత్ దాదాపు సుమారు 2000 పైచీలే మనకు మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుసు. సో గోపి 2000 మెజార్టీ అంటే చెప్పలేము, అటు ఇటు కూడా కావచ్చు, అది బీజేపీ కూడా మెజార్టీ రావచ్చు. 2000 అంటే మొత్తం ఓటింగ్ లో ఓన్లీ 1-2% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అటు ఇటు కావచ్చు. 10,000 మెజార్టీ అంటేనే గన్ షాట్ గా చెప్పగలం మనం. 2-3,000 మాత్రమే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ కరీంనగర్ పార్లమెంట్ లో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అక్కడ కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందా? లాస్ట్ టైం బండి సంజయ్ కి అత్యంత ఎక్కువ మైనస్ అయింది హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ ఉండగా దాదాపు 40,000 మైనస్ అయ్యారు. హుస్నాబాద్ లో కూడా 40-50 వేల మైనస్ వచ్చింది. సో ఈసారి హుస్నాబాద్ లో బండి సంజయ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పొన్నం ప్రభాకర్ ఏ విధంగా చేశారు? భరత్, ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా అత్యంత కీలకంగా ఉన్న నియోజకవర్గం కూడా ఇటు హుస్నాబాద్ అని చెప్పొచ్చు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అటు హుస్నాబాద్ ఎంచుకొని అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి దాదాపు గెలుపొందారు. అయితే అక్కడ పోటీ చేసి గెలుపొందిన నేపథ్యంలో అక్కడ నుంచి మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అతను బండి సంజయ్ కి గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రం మైనస్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో లీడ్ వచ్చిన మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో లీడ్ వచ్చే అవకాశం మనకు తెలుసు. సో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు లీడ్ వచ్చేది ఇది ఒకటేనా? మిగతా ఇంకెక్కడన్నా ఛాన్స్ ఉందా కాంగ్రెస్ లీడ్? లేదు మేడం, ఇటు మానకొండ నియోజకవర్గం కంటే ఇటు బీజేపీ కరీంనగర్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో మాత్రం లీడ్ మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దాంట్లోనే మాత్రమే ఇటు కాంగ్రెస్ లీడ్ వచ్చే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది మనకి. ఓకే, సో హుస్నాబాద్ లో కాంగ్రెస్ లీడ్. ఓకే, సో బండి సంజయ్ కి ఎక్కడెక్కడ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో? అయితే ఇప్పటికి కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బండి సంజయ్ కి ఇటు కరీంనగర్ సంబంధించిన కరీంనగర్ నియోజకవర్గంతో పాటు ఇటు చొప్పదండి నియోజకవర్గం, ఇటు మానకొండ నియోజకవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలో బండి సంజయ్ కి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ స్థానంలో మాత్రం ఇటు చొప్పదండి మానకొండలో మాత్రం ఇటు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కరీంనగర్ సెకండ్ లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. ఓకే, అంటే కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు ఈ 3 బండి సంజయ్ కి మెజార్టీ వస్తాయి అంతేనా? అంతే. వేములవాడ ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం వేములవాడ, హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈటెల రాజేందర్ హుజురాబాద్ సొంత నియోజకవర్గం, కానీ ఈటెల రాజేందర్ ఒక్కసారి కూడా హుజురాబాద్ నియోజకవర్గం వెళ్లి క్యాంపెయిన్ చేయలేదు. సేమ్ టైం బండి సంజయ్ కూడా పిలవలేదు అని ఈటెల రాజేందర్ వర్గీయులు చెప్తున్నారు. సో హుజురాబాద్ లో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అక్కడ మెజారిటీ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కు లేదా బండి సంజయ్కి అక్కడ మెజారిటీ వస్తుందా వితౌట్ ఈటెల రాజేందర్ ఆల్సో? హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈటెల రాజేందర్ కీలకంగా ఉండి అది బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీలో చేరి అప్పుడు తర్వాత గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తనంతరం మాత్రం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇటు హుజురాబాద్ నియోజకవర్గం వైపు ఈటెల రాజేందర్ రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ కి మధ్య విభేదాలు అన్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే కాకపోతే మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి మాత్రం గత ఎన్నికల్లో గెలుపొందిన పరిస్థితి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఉంది. గత ఈటెల రాజేందర్ కు అపోజిట్ గా ఉంటూ కూడా కొన్ని సంవత్సరాలుగా పోటీలో ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి డైరెక్ట్ గా చెప్పండి, డైరెక్ట్ గా మెజారిటీ ఎవరికి వస్తుంది హుజురాబాద్ లో? హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో మాత్రం ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ కు మాత్రమే ఓట్లు అనేది బ్యాంక్ అనేది ఓట్లు అనేది పోలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. బీజేపీ అనేది
మూడో స్థానము వెళ్లే అవకాశం ఉంది. ఇటు ప్రణవ్ ఇటు ఉడతల వారసుడైనటువంటి ప్రణవ్ కు సంబంధించి కాంగ్రెస్ అందులో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి ఇద్దరు క్యాండిడేట్ల మధ్య మాత్రం ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉన్నట్టు మూడో స్థానంలో. మీ ఉద్దేశంలో హుజురాబాద్ లో బీజేపీ థర్డ్ ఉంటుందా? ఎస్ భరత్, మొదటి రెండు సమానంగా ఉంటూ మూడో స్థానంలో బీజేపీ ఉండే అవకాశం ఉంది భరత్. అంటే ఈటెల వర్గీయులు అక్కడ వర్క్ చేయలేదా బండి సంజయ్ కోసం? లేదు భరత్, ఇటు దాదాపు ఈటలకు సంబంధించిన వర్గీయులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు అక్కడ పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ వర్గీయులు మొత్తం కాంగ్రెస్ కు కన్వర్ట్ అవడంతో మాత్రం ఇటు బీజేపీ మూడో స్థానంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో వేములవాడ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ మెజారిటీ తీసుకొస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? భరత్, ఇటు దాదాపు 7 నియోజకవర్గాలు ఇటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గెలుపొందిన స్థానం కూడా ఇటు వేములవాడ కావచ్చు. అయితే ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో మాత్రం బండి సంజయ్ తో పాటు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లే అవకాశం మనకు ఆ నియోజకవర్గంలో తెలుస్తుంది. దాదాపు ఎడ్జ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు వేములవాడ నియోజకవర్గంలో ఉంటుంది. రెండో స్థానంలో మాత్రం బండి సంజయ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో? కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం 7 నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఎక్కువ స్థానాల్లో మాత్రం బండి సంజయ్ ఇటు చొప్పదండి కావచ్చు, మానకొండూరు, కరీంనగర్ స్థానాల్లో మాత్రం బండి సంజయ్ ఆధిక్యం ఉన్న నేపథ్యంలో మాత్రం ఆ గెలుపు దిశగా గతం ఎన్నికల్లో 89,000 మెజారిటీ. లాస్ట్ టైం ఒక్క నిమిషం గోపి, మీరు చెప్తున్న దాని ప్రకారం లాస్ట్ టైం 4 సెగ్మెంట్ లో బండి సంజయ్ మెజారిటీ వచ్చింది. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ 4 సెగ్మెంట్ లో మెజారిటీ వచ్చింది. సిరిసిల్లో జస్ట్ 5,000 మెజార్టీ టీఆర్ఎస్ కు వచ్చింది. హుజురాబాద్ లో చాలా నెగటివ్ జరిగింది బండి సంజయ్. బట్ ఈసారి మీరు 4 సెగ్మెంట్ లో మెజారిటీ కాకుండా ఈసారి 3 సెగ్మెంట్ లోనే మెజారిటీ చెప్తున్నారు. సిరిసిల్లో 2,000 మెజారిటీ రావచ్చు, 2-3 అంటున్నారు. వేములవాడ క్లియర్ గా బీఆర్ఎస్ మెజారిటీ ఉందా లేకపోతే అటు ఇటు ఉందా? వేములవాడలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటుంది, సెకండ్ స్థానంలో బీజేపీ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం పూర్తిగా 3 సెగ్మెంట్లలో మాత్రం బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగారు. గత ఎన్నికల్లో 89,000 మెజారిటీ వచ్చింది. ఈసారి దాదాపు సుమారు 40,000 నుంచి 50,000 మధ్య మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఎడ్జ్ బండి సంజయ్ ఉంటుందా? మనము ఫీల్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి మాత్రం పూర్తి స్థాయిలో బండి సంజయ్ గెలుపు దిశగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎడ్జ్ మాత్రం బండి సంజయ్ కే ఉండే అవకాశం ఉంది. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది బండి సంజయ్ కి మీ ఉద్దేశం ప్రకారం? దాదాపు 30 నుంచి 50,000 మెజారిటీ. గత ఎన్నికల కంటే మెజారిటీ అనేది దాదాపు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపు సగంకు పడిపోయే అవకాశం ఉంది. 30 నుంచి 50,000 మెజారిటీతో బండి సంజయ్ గెలుస్తారు మీ అసెస్మెంట్ ప్రకారం, అంతేనా? ఓకే వినోద్, ఇప్పుడు మైనారిటీ ఓటు ఎటువైపు పడింది? జనరల్ గా ఇప్పుడు మైనారిటీ ఓటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వైపు టిల్ట్ అయింది. బట్ ఇక్కడ కొంత వినోద్ కుమార్ కు, కొంత వెల్చాల రాజేందర్రావు కన్నారు. మీ అబ్జర్వేషన్, బండి సంజయ్ ఓడించేందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గన్నుల కమలాకర్కి అవుట్ రైట్ గా ఓటేశారు. కేవలం 3,000 ఓట్లతో బండి సంజయ్ ఓడిపోయారు కరీంనగర్ అసెంబ్లీ నుంచి. ఈసారి కూడా అట్లా అవుట్ రైట్ గా వినోద్ కుమార్ గాని వెల్చాల రాజేందర్రావు గాని పడ్డ పరిస్థితుందా కరీంనగర్ పార్లమెంట్ లో? అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇటు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం మైనార్టీ ఓట్లు కీలకంగా మారాయి. అయితే గత ఎన్నికల్లో మాత్రం మైనార్టీ ఓట్లు ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపినప్పటికీ ఒక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం అవుట్ రైట్ గా బీఆర్ఎస్ చేయడంతో మాత్రం గంగుల కమలాకర్ గెలుపొందారు. అయితే మైనార్టీ ఓట్లు అనేది కీలకంగా మారాయి. ఇది బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో 3,000 ఓట్ల తేడాతోటే ఓడిపోయారు. అయితే ప్రస్తుతం కూడా మైనార్టీ ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో మాత్రం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన మైనార్టీలు దాదాపు ఈసారి కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అయితే ఆ నేపథ్యంలోనే మాత్రం
బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఈ మైనారిటీ ఓట్లు మైనస్ కావడంతో వెనుకంజ పడే అవకాశం మనకు కనిపిస్తుంది. మన దాదాపు పూర్తి స్థాయిలో కరీంనగర్ లో పార్లమెంట్ పరిధిలో కావచ్చు, లోకల్ టౌన్ లో తిరిగిన నేపథ్యంలో మాత్రం మైనారిటీ ఓట్లు మాత్రం దాదాపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో మాత్రం ఇటు బండి సంజయ్ ఈజీగా గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది.